8వ దినమున మోషే అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిచి అహరోనుతో ఇట్లనెను, నీవు పాపపరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక కోడెదూడను, దహనబలిగా నిర్దోషమైన ఒక పొట్టేలును యెహోవా సన్నిధికి తీసుకుని రమ్ము. మరియు నీవు ఇశ్రాయేలీయులతో, మీరు యెహోవా సన్నిధిని బలి అర్పించినట్లు పాపపరిహారార్థ బలిగా నిర్దోషమైన మేకపిల్లను, దహనబలిగా నిర్దోషమైన ఏడాది దూడను, గొర్రెపిల్లను, సమాధాన బలిగా కోడెను, పొట్టేళ్లను, నూనె కలిపిన నైవేద్యమును తీసుకుని రండి. నేడు యెహోవా మీకు కనపడును అని చెప్పుము. మోషే ఆజ్ఞాపించిన వాటికి వారు ప్రత్యక్ష గుడారం ఎదుటికి తీసుకుని వచ్చిరి. సమాజమంతయు దగ్గరికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువగా మోషే, మీరు చేయవలనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే, అట్లు చేయుడి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనపడును అనెను. మరియు మోషే అహరోనుతో ఇట్లనెను, నీవు బలిపీఠమునొద్దకు వెళ్ళి పాపపరిహారార్థ బలిని, దహన బలిని అర్పించి నీ నిమిత్తము ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ప్రజల కొరకు అర్పణము చేసి యెహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కాబట్టి అహరోను బలిపీఠము దగ్గరికి వెళ్ళి తన కొరకు పాపపరిహారార్థ బలిగా ఒక దూడను వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతని యొద్దకు తేగా అతడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి బలిపీఠపు కొమ్ముల మీద దానిని చమిరి బలిపీఠము అడుగున ఆ రక్తమును పోసెను. దాని క్రొవ్వును, మూత్రగ్రంథులు, కాలేజం మీద వపను బలిపీఠం మీద దహించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. దాని మాంసమును, చర్మమును పాడెము వెలుపల అగ్నితో కాల్చివేసెను. అప్పుడు అతడు దహనబలి పశువును వధించెను. అహరోను కుమారులు అతనికి దానిని రక్తము అప్పగింపగా అతడు బలిపీఠము చుట్టూ దానిని ప్రోక్షించెను. మరియు వారు దహనబలి పశువు యొక్క తలను, అవయవములను అతనికి అప్పగింపగా అతడు బలిపీఠం మీద వాటిని దహించెను. అతడు దాని ఆంత్రములను, కాళ్లను కడిగి బలిపీఠం మీద ఉన్న దహనబలి ద్రవ్యము పైన దహించెను. అతడు ప్రజల అర్పణమును తీసుకుని వచ్చి ప్రజలు అర్పించు పాపపరిహారార్థ బలియగు మేకను తీసుకుని వధించి మొదటి దాని వలె దీనిని పాపపరిహారార్థ బలిగా అర్పించెను. అప్పుడు అతడు దహనబలి పశువును తీసుకుని విధి చొప్పున దానిని అర్పించెను. అప్పుడు అతడు నైవేద్యమును తెచ్చి దానిలో నుండి చేరడు తీసి ప్రాతకాలమందు చేసిన దహనబలి గాక బలిపీఠం మీద తీసిన దానిని దహించెను. మరియు మోషే ప్రజలు అర్పించు సమాధాన బలి రూపమైన కోడెదూడను, పొట్టేలును వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము చుట్టూ దానిని ప్రోక్షించెను. మరియు వారు ఆ దూడ క్రొవ్వును, మేక క్రొవ్వును, క్రొవ్విన తోకను, ఆంత్రములను, కప్పు క్రొవ్వును, మూత్రగ్రంథులను, కాలేజం మీద వపను అప్పగించిరి. బోరల మీద క్రొవ్వును ఉంచిరి. అతడు బలిపీఠం మీద ఆ క్రొవ్వును దహించెను. బోరలను, కుడిజబ్బలను యెహోవా సన్నిధిలో అల్లాడించు అర్పణముగా అహరోను అల్లాడించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడు అహరోను పాపపరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగివచ్చెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనపడెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును, క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూసి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి.